పంట పొలాల్లో నీరు నిలిచిపోయి పంట చేతికి వచ్చే సమయంలో చేజారిపోతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన ఆలమూరు, చివారు, పెనికేరు, కలవచెర్ల గ్రామాల మధ్య రైతులకు సాగునీరు అందించే నీటి కాలువ ఒకటి ఉందన్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు, అలాగే చొప్పల జాతీయ రహదారి చెంతన ఉన్న కెనాల్ కాలువ నుంచి ప్రవహిస్తూ వచ్చే సాగునీరు ఈ కోటు ద్వారా కలవచెర్ల గ్రామంలో గల పంట బొందులోకి చేరుకుంటుందన్నారు. ఈ ప్రాంతంలో పలు గ్రామాల నుంచి చెత్తను తరలించి డంపింగ్ యార్డ్ మాదిరిగా ఏర్పాటు చేశారని, గత కొంత సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో పూడికలు తీయకపోవడంతో, రహదారుల నిర్మాణం, కాలువలను ఆక్రమించుకోవడంతో, కాలువ పూర్తిగా మూసుకుపోవడంతో వర్షాకాలంలో నీరు దిగువకు చేరడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పొలాల్లోకి వర్షం నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ రోజండి ఇక్కడ ఈ రైతులందరూ సమావేశం అవుతున్న కారణం ఏంటంటే, మేము ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి సంబంధించిన రైతులు అండి. జొన్నాడ, ఆలమూరు అండి, పెనికేరు అండి, కలసర్ల, ఈ 4 గ్రామాలకు సంబంధించిన రైతులు అండి మేము అండి. మాకు ఆలమూరు మండలం, జొన్నాడ గ్రామం, పెనికేరు గ్రామం, కలసల గ్రామానికి సంబంధించిన 300 ఎకరం మాకు ఆయకట్టు మునిగిపోతుందండి. తొలకరకి దాలవకి కూడా 2 పంటలకు కూడా మాకు మునిగిపోతుంది. మేము ఎన్నోసార్లు వైఎస్ఆర్ మామూలుగా వైఎస్ఆర్ ఐఎంలో కూడా ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము మా బాధలో, మన కలెక్టర్ గారికి కూడా చెప్పుకున్నామండి, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పుకున్నామండి. మేము కలెక్టర్ గారు 2-3 సార్లు వచ్చారండి, ఎమ్మెల్యే గారు కూడా 2-3-4 సార్లు వచ్చారు. ఎవరు పడితే వాళ్ళకి మొన్న మనకి టీడీపీ ఐఎంలో కూడా మనకి బండారు సత్యనారాయణ గారు మన ఎమ్మెల్యే గారు వచ్చారండి, అలాగే కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఈ టీడీపీ ఐఎంలో వాళ్ళకు కూడా అన్నీ చూపించి చెప్పుకున్నాం. మా బాధలో ఈ 300 ఎకరం కూడా ఎప్పటికప్పుడు ఇలాగే మునిగిపోతుందండి. మామూలుగా రైతులకి కోద్దామంటే చేతికి కర్ర దొరుకుతలేదు, తొలకరికి దాలకు కూడా శుభ్రంగా మాకు చేతికి కర్ర కోయకుండా నాశనం అయిపోతుందండి. ఎందుకంటే మాకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.